శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బీజేపీ నుంచి ముగ్గురు మహిళా నేతలను సస్పెండ్ చేశారు. చంద్రకళ, మల్లీశ్వరి, అనంతకుమారి పైన వేటు వేసింది బీజేపీ. హనీ ట్రాప్తో బీజేపీ మహిళా నేతలకు సంబంధాలు ఉన్నాయని జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు రాజేష్. అయితే పార్టీ పరువు తీసేటువంటి పనులకు పాల్పడితే వేటు తప్పదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే హనీ ట్రాప్ నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మహిళా నేతల సస్పెన్షన్ వ్యవహారం. ఇప్పటికే హనీ ట్రాప్ కేసులో 9 మంది జిల్లా పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఒకవైపు పోలీసుల సస్పెన్షన్, మరోవైపు బీజేపీ మహిళా నేతలను సస్పెండ్ చేయడంతో హనీ ట్రాప్ వ్యవహారం మాత్రం జిల్లా రాజకీయాల్లో చక్కెలు కొడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ఓవైపు ఇప్పటికే పోలీసులను సస్పెండ్ చేసినటువంటి వైనం, తాజాగా మహిళా బీజేపీ నేతలను కూడా సస్పెండ్ చేసింది పార్టీ. ఎలా చూడొచ్చుంటారు రీసెంట్ అప్డేట్స్ అంటే? సిరాజ్, అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుదుపు కుదిపేసింది. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి హనీ ట్రాప్ వ్యవహారము మొత్తం పైన ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించి కొంతమంది పోలీస్ అధికారుల పైన సస్పెన్షన్ పెట్టు, మరికొందరిని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేటువంటి విధంగా కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా మొదటగా ఒక 5 మందిని, తర్వాత ఒక 2 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ప్రధానంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగానే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు దీని వెనుక, ఈ రాకెట్ వెనుక, ఈ హనీ ట్రాప్ రాకెట్ వెనుక ఉండి నడిపించినటువంటి విషయం. ఒకవైపు పార్టీలను కూడా కుదిపేసేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే బీజేపీ పార్టీ మొత్తం పైన స్పందించింది. 3 నాయకులను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ హనీ ట్రాప్ వ్యవహారాలతో సంబంధించినటువంటి వ్యవహారంలో సంబంధం ఉన్నటువంటి చంద్రకళ, అదేవిధంగానే మల్లీశ్వరి, అనంతకుమారి, అలా ఈ 3 కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బీజేపీ పార్టీ అనేటువంటిది ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ. ఇలాంటి పార్టీలో ఉంటూ ఎవరు ఇలాంటి అక్రమ వ్యవహారాల్లో ఉన్నా కూడా ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి విధంగా కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ హనీ ట్రాప్ వ్యవహారంతో ఎవరికి సంబంధాలున్నా, ఎంత పెద్దవారైనప్పటికీ, అదేవిధంగానే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నప్పటికీ బాధితులతో పూర్తిగా విచారణ చేయాలి పోలీస్ అధికారులు. అదేవిధంగానే ఎంతటి పెద్దవారినైనా శిక్షించాలి అనేటువంటి విధంగా కూడా బీజేపీ పార్టీ. కానీ రసూల్, కొంతవరకు అధికారులను, పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినటువంటి వైనంతో నెక్స్ట్ వారిపైన విచారణ జరుగుతుంది అనేటువంటి అంశం కనబడుతుంది. కానీ రాజకీయ పరంగా బీజేపీ ఆ పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా మాత్రం సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన సస్పెండ్కి గురైనటువంటి నేతలు, మహిళా నేతలు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? అయితే సిరాజ్, ఇప్పటికే ఈ మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో ఈ రాకెట్ వ్యవహారం వెనుక ఉన్నటువంటి వారు, అదేవిధంగానే ప్రధానంగా నేరుగా సంబంధాలు ఉన్నటువంటి చంద్రకళ, మల్లీశ్వరి, అనంతకుమారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి సిరాజ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. ఉత్తమీద అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బీజేపీ నుండి 3 మహిళా నేతలను కూడా సస్పెండ్ చేశారు. ప్రధానంగా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి చంద్రకళతో పాటుగా మల్లీశ్వరి, అనంతకుమారి పైన వేటు వేసింది బీజేపీ. హనీ ట్రాప్తో బీజేపీ మహిళా నేతలకు సంబంధాలు ఉన్నాయని జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు రాజేష్. పార్టీ పరువు తీసేటువంటి పనులకు పాల్పడితే వేటు తప్పదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక హనీ ట్రాప్ నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో మాత్రం హనీ ట్రాపింగ్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే హనీ ట్రాప్ కేసులో 9 మంది జిల్లా పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. తాజాగా బీజేపీకి సంబంధించి అరెస్ట్ అయినటువంటి 3 మహిళా నేతలపైన కూడా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసినటువంటి వైనం. ఇదే అంశాన్ని పత్రికా ప్రకటన కూడా ఆయన రిలీజ్ చేశారు. హనీ ట్రాప్ వ్యవహారం మాత్రం ఓవైపు పోలీస్ శాఖ, మరోవైపు బీజేపీ నుండి సస్పెన్షన్ వ్యవహారంతో తాజాగా మరోసారి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.